కవిత గారు చెప్పండి. భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ ఏం లేదు. కేసీఆర్ తోటి ఆమె పడినది. కేసీఆరే మా దేవుడు అన్నది. కేసీఆరే రోల్ మోడల్. ఆమె కేసీఆర్ బిడ్డ అని ఇంత కరాకచిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్తున్నారు అంటే అందులో నిజం ఎంత ఉందో మీరే గమనించండి. ఈరోజు తడూరు సిన్ అన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి, ఇది ఇలా బీసీ అధ్యక్షుడు ఉండే బీజేపీ పార్టీలా తీసేసి రెడ్డిని పెట్టి తర్వాత ఇప్పుడు రావుకి ఇచ్చారు కదా. మరి ఇలా బీసీ వాదం బీజేపీలో ఎక్కడుందని అవినీతి పనులను చేర్చుకోరు మా పార్టీలు అంటారు. ఎవరు అవినీతి పనులు ఎక్కడ చేసింది అక్క? అవినీతి రుజువు గాంధీ ఇట్లా మాట్లాడడం కూడా ఒక ఆడబిడ్డ మీద తగదు. ఇలా మానవతరాయ్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణలో షర్మిల ఎక్కువ, తెలంగాణలో ఎక్కువ ఆడబిడ్డలను గౌరవించుకునే సంస్కృతి మన తెలంగాణ. అటువంటి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవితక్కని మీరు అనేంత వారు కారు. ఇలా ప్రియాంక గాంధీ గురించి మంచిగా చెప్తున్నారు. మీ ప్రియాంక గాంధీ ఏం చేసిందండి? ఇలా అందరికి ప్రజలను దొంగ హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి సోనియా వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి 42 స్కూటీలు అని చెప్పి హామీలను ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇలా ఎన్నికలలో గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారు, మహిళలను మోసం చేస్తున్నారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుంది ఎక్కడికో. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ పార్టీ ఏం చేసిందని ఇలా మాట్లాడిన కవితక్క ఏం తప్పు మాట్లాడింది? ఇలా గీత దాటి మంత్రుల్లో మాట్లాడిందని ఇలా మా బీఆర్ఎస్ పార్టీ మంత్రి చాలా అంటారు. కవితక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నదా? బీఆర్ఎస్ వాళ్ళు ఇలా కవితక్కని అన్నారా? కొంచెం రిపీట్ వెనకపోతే కొంచెం అన్న కనబడుతుంది. ఈ రోజు ఎవరు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అక్క మీద వేస్తున్నారు, ఎవరైతే ఉన్నారో ఇదంతా కుట్ర జరుగుతుందని కనిపెట్టే నిన్న అక్క మీడియా ముందర పేర్లు కొన్ని తీయడం జరిగింది. తొందరలోనే రేపటి నుంచి కూడా ఆల్రెడీ ఏమేమి కుట్రలు చేస్తారు, కేసీఆర్ మీద ఎలాంటి కుట్రలు చేసినా అవి ఎప్పటికీ ఉండవు. అది మా కవితక్క కంపల్సరీ ఛేదించి తర్వాత ఎలాగైతే చెప్తుందో వాళ్ళ నాన్నగారి మీద కేసీఆర్ని కాపాడుకునే బాధ్యత కంపల్సరీ తీసుకుంటుంది. మాటలు అనే ముందు తెలంగాణ ఆడబిడ్డ ప్రపంచానికే ఒక ఆడబిడ్డ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. బతుకమ్మ ఆడని వాళ్ళు కూడా ఆంధ్ర పాలకుల దగ్గర కూడా బతుకమ్మ ఆడుతుందంటే మా కవితక్క పుణ్యం. దాన్ని పెట్టుకొని మీరు ఒక మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కూడా మర్చియాలి మీరు అక్కడ అవమానిస్తున్నారు ఒక ఆడబిడ్డగా. లలిత గారు అడిగిన ప్రశ్న కవిత గారు భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ప్లస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ బహిష్కరించారు అనేటువంటి గురించి రేపు పక్క ప్రెస్ మీట్ ఇస్తారు సార్. చెప్పండి లలిత గారు చెప్పండి. 2 years నుంచి బీసీ వాదం ఎత్తుకున్నప్పటి నుంచే, బీసీ వాదం ఎత్తుకున్నాక 1-2 సంవత్సరాల నుంచే అక్క మీద ఏం చేసినా ట్రోల్ చేసినా కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఇప్పుడు సస్పెండ్ చేస్తే కేసీఆర్ వచ్చి మాట్లాడినప్పుడు చూద్దామండి. మేము అది సస్పెండ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రేపు ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో మా అక్క మాట్లాడుతుంది. ఆమె పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమున్నాయో కదా అవి కూడా తీస్తుంది కదా బయటికి. ఈ రోజు మీరు అందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా మనం సబ్జెక్టే మాట్లాడమంటారు. మరి సబ్జెక్ట్ మాట్లాడినట్ల షర్మిల గురించి ఎందుకు తెస్తున్నారండి? కవితక్క టాపిక్ తీయక షర్మిల గురించి మీ ప్రియాంక గాంధీ గురించి అంత గొప్పలు చెప్పుకుంటారు. మీ ప్రియాంక గాంధీ ఏం చేసిందని ఇక్కడ కామారెడ్డికి వచ్చి ఫ్రీ స్కూటీలు ఇస్తానది, 2500 మహిళలకు ఇస్తానని సోనియా గాంధీ చెప్పింది. ఏం చేస్తున్నారమ్మా మీ రాష్ట్రంలో మహిళలు? మేము తెలంగాణ ఆడబిడ్డలను కాదు, ఎక్కడున్న ఆడబిడ్డనైనా గౌరవించే సంస్కృతి మా తెలంగాణకే ఉంది. అందులో మా జాగృతి మా కవితక్కకు ఉంది. కవితక్క గురించి మాట్లాడే ముందు ఆర్టీ చూచి మాట్లాడండి. ఏ ఒక్కరితోటి కవితక్కను పోల్చుకునే దానికి రైట్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. మా ఆడబిడ్డ మాకందరి కోసం ఇలా విశ్వవ్యాప్తం లలిత గారు మీరు చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు మానవతారాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు, ఇప్పుడు కవిత గారు లెక్క ప్రియాంక గాంధీ గారు జైలుకు పోయి రాలే. అవస్థ ఎక్కడ ఏమొస్తా ఎక్కడ అన్న ప్రశ్న రోజు అవకాశం తిన్నట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా పోయింది పోలీస్ జైలుకు పోయిండు. అప్పుడు ఏం చెప్తారు? జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ తప్పు పడితే రాష్ట్రంలో మొత్తం చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పోయిండు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకే పోయిండు. ఈ రోజు లలిత గారు ఒక్క నిమిషం. లలిత గారు ఒక్క నిమిషం అండి. లలిత గారు మీరు ఒక్క నిమిషం మానవతారాయ్ గారిని మాట్లాడివ్వండి. లలిత గారు మీరు చెప్పారు, మీ పాయింట్ మీరు చెప్పారు. ఒక్కసారి లలిత గారు మీరు చెప్పారు. లలిత గారు మైక్ మ్యూట్ చేయండి. లలిత గారు మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పారు. మానవతారాయ్ గారిని చెప్పనివ్వండి. మానవతారాయ్ గారు ఆయనకి అవకాశం ఇవ్వాలి. మనము ఆయన చెప్పి చెప్పనివ్వండి. ఏం చెప్తాడు సార్? ఆమె జైలు
ఒక ఆడబిడ్డ అరే, ఏదైనా చెప్తారా? మానవతారాయ్ గారు చెప్పండి. బాబు లలిత్ గారు ఒక్కసారి ఆపండి. మానవతారాయ్ గారు అరే వాళ్ళు ఎప్పుడు రాలేదు డిబేట్లకి, అందుకే వాళ్ళకి అర్థం కావట్లే. చర్చ అమ్మా, ఇది పద్ధతి, ఇది సభ్యత నేర్చుకోండి. ఇంకా మీకు ఆ రాలే కవితలాగా మీరు కూడా మాట్లాడితే ఇదానికి విలువ ఉండదు. కాబట్టి ప్రియాంక గాంధీకి కవితకు పోలిక కాదు. ప్రియాంక గాంధీ వాళ్ళ ప్రధానమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వాళ్ళ అమ్మకు ఉన్నా అధికారానికి దూరంగా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు, కానీ కేటీఆర్ వెంటనే మంత్రి అయింది. ఇక్కడ ఒక కార్యకర్త అవకాశాలు వాళ్ళు వెన్నుపోటు పొడిచారు కేకే మహేందర్ రెడ్డికి. తెలియదా మాకు తెలంగాణలో? మీరు వాళ్ళకి మీకు పోలికేనమ్మా? వేలాది కోట్లు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం గురిగినట్టు వేలాది కోట్లు కాళేశ్వర రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో వెనకేసుకున్నారు మీరు. తెలంగాణ సమాజం అందుకే మిమ్మల్ని చెదరించింది, మిమ్మల్ని ఓడించింది. కాబట్టి నేనేమంటానంటే తాడూరి గారు, ఒకటి నదులన్నీ మహాసముద్రంలో కలిసినట్లే ఆర్థిక నేరగాళ్ళంతా ఎక్కడ పోతారు? జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వచ్చి పునీతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, కవిత గారు మా దగ్గర రారు. ఉదాహరణలు ఉన్నాయి. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉన్నారు, ఈడీ సిబిఐ కేసు పెట్టారు, మీ వైపు తిప్పుకున్నారు, ముఖ్యమంత్రిని చేశారు. చాలా మంది నాయకులు మీ బీజేపీ కారణంగా కట్టిపడేశారు, వాళ్ళ మీద ఏ కేసులు. కాబట్టి రేపు కవిత గారి దారైనా కేసీఆర్ గారి దారి, కవిత గారు చెప్పారు కదా, మా పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. సీఎం రమేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు కదా. సీఎం రమేష్ గారు కూడా ఏమన్నారు? నన్ను వచ్చి బతిలాడారు, కేసుల నుంచి తప్పియండి, మేము దేనికైనా సిద్ధం బీజేపీలో చేరడానికి అని చెప్పారు. ఇంత కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనపడతంటే, వాళ్ళ యొక్క అవినీతి కనపడతంటే వాళ్ళంతా ఎక్కడికి పోతారని కాంగ్రెస్ రానిస్తుందా? కాంగ్రెస్ రానియదు. అట్లాంటి వాళ్ళు బీజేపీలో పోయి పునీతులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ కాబట్టి రైట్ అండి, రైట్. మానవతారాయ్ గారు ఆఖరికి చివరిగా ఒక ప్రశ్న. మానవతారాయ్ గారు చివరిగా ఒక ప్రశ్న మీకు చెప్పండి. బీఆర్ఎస్ పై కవిత ప్రభావం బహిష్కరణతో ఉంటుందా ఉండదా? 1 మినిట్లో చెప్పండి. ఇప్పుడు మేఘ విస్ఫోటనం అని ఈ మధ్య మనం వింటున్నాం, క్లౌడ్ బరస్ట్. అది మీరు అన్నారు 3 టైర్లతో 4 టైర్లతోనే ప్రయాణం జరుగుతుంది. ఒక టైరు బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోయిన తర్వాత అందులో వాళ్ళ ప్రభావం ఉంటే ఏంది, ప్రభావం లేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పోయారు వాళ్ళు. రైట్ మానవతారాయ్ గారు, అయిపోయింది. శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ ఏంటంటే కవిత బహిష్కరణ బీఆర్ఎస్ పై ప్రభావితం చూపిస్తుందా? మీ సమాధానం. డెఫినెట్ గా ప్రజలు విఘ్నులు. తెలంగాణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. తెలంగాణలో మొదటి నుండి 1947 అసలు స్వాతంత్రం ఆ పోరాటం కంటే ముందే ఇక్కడ నిజాం వ్యతిరేకాల పోరాటాలు ఇవి అవి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం 1969 ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ ప్రజలు అన్ని గమనించినారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 0 అయింది. సో డెఫినెట్ గా పార్టీ వీక్ అయినప్పుడు ఏంటంటే పార్టీలో లుకలుకలు బయటపడతాయి. ఎప్పుడు కూడా పవర్ లో ఉన్నప్పుడు బయటపడవు. పవర్ లో ఉన్నప్పుడు ఇంకా ఆశలు ఉంటాయి, ఆశలు చిగురిస్తా ఉంటాయి. సో అటువంటి ఇంకా రొటీన్ గా నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ కుదేల్మని కూలిపోయింది కాబట్టి ఆ పార్టీలో ఈ లుకలుకలు ఇంకా బయటపడతాయండి. రేపు ఇంకా భారీ విస్ఫోటనాలు ఉంటాయి, మీరు చూడండి. ఎందుకంటే ఆ పార్టీ అనుసరించినటువంటి విధానాలు అనేకం అనైతికమైనటువంటి అవినీతి. ఇప్పుడు వారు మాట్లాడతాం. దానికి మళ్ళా వెళదాం శ్రీనివాస్ గారు, మళ్ళీ వెళదాం దానికి. మనీష్ గారు ఒక్క నిమిషం సార్. వాళ్ళు ఒక ఆరోపణ చేశారు నా మీద, పర్సనల్ మా పార్టీ మీద. నేను ఏమంటున్నానంటే లలిత గారు ఇక్కడ పార్టీలో శ్రీనివాస్ గారు సమయభావం వల్ల ఒక్క నిమిషం ఆగుదామండి. ఆ మనీష్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం మనీష్ గారు చెప్పండి. ఏదైతే కవితక్క గారు లేకపోతే లోటు ఖచ్చితంగా ఉంటుందన్న లోటు. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళగా, ఒక మహిళా నాయకురాలుగా గొప్ప పేరు తెచ్చుకుంది. కేసీఆర్ బిడ్డగానే కాకుండా తను ఒక మహిళా నాయకురాలుగా, ఒక మంచి వ్యక్తిగా తన పేరు తెచ్చుకుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో తను లేకపోతే లోటు ఉంటుంది. ఒక 4 గోడల మధ్య తనను కూర్చోబెట్టి చర్చించే విషయాన్ని వాళ్ళ బయటకు తీసుకొచ్చి దాన్ని బహిర్గతంగా ఎవరో పడని వారు. ఇప్పుడు మీరే అన్నారు 4 చక్రాలు, ఒక కారుకి 4 చక్రాలు, ఒక చక్రం లేకపోతే కారు ఎలా ఉంటుందో అది మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా కవితక్క లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతుంది, కనబడుతుంది. వాళ్ళ బాధలోనే ఉంటారు. లలిత గారు ఏదో కేసీఆర్ గారు మెప్పుకుండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారే తప్ప ఇది చాలా తప్పు. రైట్ మనీష్ గారు, రైట్ అండి. లలిత గారు, కవిత గారి మీద బహిష్కరణ వేటు బీఆర్ఎస్ మీద ప్రభావం ఎంతవరకు చూపించగలదు? 100% వాళ్ళ గోయి వాళ్ళే దోక్కున్నారు. ఇది కవితక్క లేని బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించలేరు. అది
కవితక్క ఉద్యమం అసలు కవితక్క లేని పార్టీ ఏనాడు జాగృతి పెట్టుకున్న జాగృతి బీఆర్ఎస్ కి అనుసంధానంగా పనిచేసింది. మా జాగృతి లక్షల మంది ప్రజలు కూడా బీఆర్ఎస్ తోటి కలిసి పనిచేశారు. లలిత గారు ఎవరో మీరు చెప్పినట్టు కవిత లేని బీఆర్ఎస్ ఎవరు ఊహించలేరన్నారు. చివరగా మానవతారాయ్ గారు, ఈ వివాదం అంతా సద్దుమణుగుద్దా పెరుగుద్దా? లేదు, విస్ఫోటం అయిందండి. మేఘ విస్ఫోటనం లాగా బీఆర్ఎస్ లో విస్ఫోటనం జరిగింది. ఇవి కలవు నాకు తెలిసి. ఇది ఏదో పార్టీ పెట్టడానికో లేకపోతే బీజేపీలో చేరటానికో దారి తీస్తాయి తప్ప వీళ్ళు మాత్రం ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆ క్లౌడ్ బస్ట్ అంటున్నారు, మరి నివారణ చర్యలు వీళ్ళే చేస్తారేమో కాంగ్రెస్ పార్టీ. దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ అని అంటున్నారు కదా అన్ని వార్తా కథనాలు. ఇంతకుముందు వారు మాట్లాడుతా ఉన్నారు, ప్రతి ఒక్కరు మా దాంట్లోకి వస్తారంటే మీరే 2 విశ్లేషణలు చేసినారు. మాది సముద్రం అండి, ప్రతి ఒక్కరు మా దాంట్లోకి రావాల్సిందని ఒక మాట చెప్పినారు. మళ్ళీ అంటున్నారు బీజేపీలోకి పోతారని అంటున్నారు. రైట్ అండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ గురించి మాత్రం కాంగ్రెస్ బీజేపీ గురించి సపరేట్ గా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ బీజేపీ గురించి సపరేట్ గా మానవతారాయ్ గారు, శ్రీనివాస్ గారు మనం మళ్ళీ కూర్చొని ఒక డిబేట్ చేద్దాము. ఇవాళ కవిత గారి గురించి డిబేట్ కాబట్టి చివరి కన్క్లూజన్ ఏంటంటే తప్పనిసరిగా కవిత ప్రభావం బీఆర్ఎస్ మీద ఉంటుంది అనేది ఒక వాదన. తర్వాత కవిత గారి భవిష్యత్ ప్రణాళిక ఏంటి, రేపు పొద్దున మళ్ళీ కవిత గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారు. ఇవన్నీ చూసిన దాని మీద ఏ విధంగా తెలంగాణ రాజకీయం రూపుదిద్దుకోబోతుంది అనేది ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇది ఈరోజు మీరు డిబేట్కి వచ్చినటువంటి లలిత యాదవ్ గారు, మనీష్ గారు, మానవతారాయ్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. మరలా ఇంకో